హలో ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ చరణ్‌తేజ కోగంటి. నేను కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాను. మళ్ళీ జేడ్ క్లినిక్స్ కోకాపేటలో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం సోషల్ ఫోబియా ఆర్ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ గురించి మాట్లాడుకుందాము. ఇది ఒక చాలా అరుదుగా చూసే కామన్‌గా చూసే కండిషన్. మన మెంటల్ హెల్త్ కండిషన్. ఆహ్, మనలో చాలామంది హ్మ్, ఒక మనిషికి సిగ్గెక్కువ, ఎక్కువ మాట్లాడదు అందరితో. లేతే ఎక్కువ అందరితో కలవరు, ఒక్కళ్ళే ఉండటానికి ఇష్టపడతారు అని చెప్తూ ఉంటాం కదా! హ్మ్. దాన్ని ఇంట్రోవర్ట్స్ అంటాం. ఇంట్రోవర్ట్స్ అంటే అదొక పర్సనాలిటీ స్టైల్. ఇప్పుడు నాకు బయటకెళ్ళటం ఎక్కువ ఇష్టం. అందరితో ఎక్కువ మాట్లాడటం ఇష్టం. నేను ఎక్స్‌ట్రోవర్ట్‌ని అవ్వచ్చు. దానికి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ఇంట్రోవర్ట్. అది సోషల్ యాంగ్జైటీ కాదు. సోషల్ యాంగ్జైటీ అంటే ఏంటంటే, నాకు అంత సిగ్గు, అంత భయమేమి కాదు. బట్ నాకు ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నా గురించి ఏమన్నా నెగెటివ్‌గా అనుకుంటున్నారేమో, నన్ను జడ్జ్ చేస్తున్నారేమో, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో, నా గురించి నన్ నన్ను కమెంట్ చేయటం, ర్యాగ్ చేయటం, బుల్లీ చేయటం చేస్తారేమో అని ఒక ప్రిడామినెంట్ థాట్ ఉంటుంది పేషెంట్‌కిక్కడ. సో, దానివల్ల ఏంటంటే, ఆ భయాన్ని అవాయిడ్ చేయటానికి కంప్లీట్‌గా సోషల్ ఇంటరాక్షన్‌నే అవాయిడ్ చేస్తారు ఇక్కడ పేషెంట్స్ అనేది. దాన్ని మనం సోషల్ ఫోబియా ఆర్ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అని చెప్పి అంటాం. ఇది మోస్ట్‌లీ అబ్బాయిల్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మాయిల్లో కూడా ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండొచ్చండి. ఫస్ట్ థింగ్ జెనెటిక్‌గా మీ పేరెంట్స్ కనుక సోషల్ యాంగ్జైటీ ఉంటే మీకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఎన్వైర్న్‌మెంటల్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా బాగా ర్యాగ్ చేసినా, బుల్లీ చేసినా, కమెంట్ చేసినా కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎక్కువ కంపేర్ చేసి, మీరు మీ గురించి నెగెటివ్ కమెంట్స్ చేసినా, "నువ్వెందుకు పనికిరావు" ఇలాంటి మాటలంటూ మీరు పెరిగినా కానీ, దానివల్ల మీకు ఆల్రెడీ కొంచెం లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల కూడా మీకు సోషల్ ఫోబియా అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. దీంతో పాటు ఏదన్నా ట్రామా చిన్నప్పుడే ఏదైనా లాస్ పేరెంట్స్ చనిపోవటం కానివ్వండి, లేకపోతే మీకు బాగా ఇష్టమైన దూరం అవ్వటం కానివ్వండి, ఇలాంటి సివియర్ లాస్ ఆర్ ట్రామాలోంచి వచ్చిన వాళ్ళకి కూడా సోషల్ ఫోబియా రావచ్చు. దీంతో పాటు డ్రగ్ అబ్యూస్ చాలా ఎర్లీగా డ్రగ్స్ స్టార్ట్ చేయటం ఆర్ ఏజ్‌లో అయినా డ్రగ్స్ స్టార్ట్ చేయటం వల్ల కూడా బ్రెయిన్‌లో కెమికల్ ఇంబాలెన్స్ అయ్యి ఆహ్, ఈ సోషల్ ఫోబియా అనేది రావచ్చు. బ్రెయిన్‌లో ఒక ఏరియా ఉంటుంది. ఎమిగ్డలా అనే ఒక ఏరియా ఉంటుంది. అది మన ఎమోషన్స్‌ని, ఫియర్‌ని ప్రాసెస్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ ఫోబియా పేషెంట్స్‌కి ఈ ఎమిగ్డలా అనేది కొంచెం ఓవర్ యాక్టివ్‌గా ఉంటుంది. హైపర్ యాక్టివ్‌గా. అంటే ట్రిగ్గరింగ్ లేని సిట్యుయేషన్స్‌లో కూడా అదొక ట్రిగ్గర్ లాగా వాళ్ళకనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికెళ్ళాను నా రూమ్‌లోంచి. 10 మంది పేషెంట్స్ కూర్చోనున్నారు. సడెన్‌గా నేను ఎళ్ళటం వల్ల క్యాజువల్‌గా చూస్తారు నా వంక. నేనది నా ఎమిగ్డలా నాకేం చెప్తది, ఓకే. నువ్వు డాక్టర్‌వి కాబట్టి పేషెంట్స్ చూసారు నీ వంక అని చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. అదే నాకు సోషల్ యాంగ్జైటీ ఉందనుకోండి, నా ఎమిగ్డలా ఎక్కువ యాక్ట్ చేయటం వల్ల నాకొచ్చే థాట్స్ ఎలా ఉంటాయంటే, నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీ గురించి ఏదో నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటున్నారు అనే ఒక భయం ఉంటుంది కదా! దానివల్ల కొంతమంది రూమ్ కూడా వదిలి వెళ్ళరు. వాళ్ళు జాబ్స్ కూడా ఎలాంటివి తీసుకుంటారు అంటే, ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్ అవసరం లేని జాబ్స్ ఉంటాయి కదా! అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో, ఇందులో ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్‌గా చాలా యాంగ్జైటీ సింప్టమ్స్‌కి గురవుతారు. ఒకటి గుండె దడ, చెస్ట్ టైట్‌గా అనిపించటము, ఊపిరి అందనట్టు అనిపించటము, సోషల్ ఇంటరాక్షన్స్‌లో బాగా చెమటలు పట్టేయటము, అరిచేతులు అవి చల్లబడిపోవటం, పాదాలు చల్లబడిపోవటము, దాంతోపాటు వామిటింగ్ వచ్చేట్టు అనిపించటం, కళ్ళు మసకగా అనిపించి, తల తిరుగుతూ ఉన్నట్టు, లేకపోతే ఒళ్ళంతా నొప్పులున్నట్టు అనిపించటము, లేకపోతే ఎక్కువ ఫియర్‌ఫుల్‌గా అంటే ఇంటెన్స్ ఫియర్ అనమాట. చాలా ఎక్కువ ఫియర్‌ఫుల్‌గా అనిపించటము, లేకపోతే చచ్చిపోతానేమో అన్నంత భయం అనిపించటము జరగచ్చు. దీంతో పాటు మానసికంగా ఏంటంటే నెగెటివ్ థాట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. ప్రతి సిట్యుయేషన్‌లోనూ నెగెటివ్ గురించేనే అనుకుంటారు. సో, కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కోప్ చేయటానికి డ్రగ్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఫోబియా ఉన్న కొంతమంది ఏం చేస్తారు, ఆల్కహాల్ తాగి వర్క్‌కి వెళ్ళటం. సో, వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం పెరుగుతదని చెప్పి. అదే స్మోక్ చేస్తున్నప్పుడు కొంచెం మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అందుకని చెప్పి స్మోక్ చేయటము, లేకపోతే గాంజా తీసుకోవటం ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటారు. సో, అందరితో కొంచెం కలిసి ఓపెన్‌గా మాట్లాడొచ్చు అని చెప్పి. దానివల్ల సోషల్ యాంగ్జైటీ అప్పటికప్పుడు తగ్గినా గానీ యాక్చువల్ డిసీజ్ అయితే తగ్గదండి. దాంతో పాటు ఆబ్వియస్లీ మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతది ఈ డ్రగ్స్ వల్ల. సో, అదైతే డెఫినెట్‌లీ చేయకూడదు. ఇప్పుడు వీళ్ళకి వేరేవి ఎట్లా ఎఫెక్ట్ అవుతది అంటే వీళ్ళకి జాబ్‌లో కూడా ముందుకు వెళ్ళలేరు. చాలామంది ఇంటర్వ్యూస్‌లో పెర్ఫార్మ్ చేయలేరు. ఇంటర్వ్యూసే కాదు స్కూల్‌లో కూడా ఇప్పుడు కరిక్యులర్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఆహ్, ఆహ్, నేను చదివాను. చదివింది ఇప్పుడు అందరి ముందు ఒక సెమినార్ ఇవ్వాలి. 10 మందితో మాట్లాడాలి దాని గురించి. ఒక డిబేట్ ఉంది. ఒక డిస్కషన్ ఉంది. అవన్నీ నేను పార్టిసిపేట్ చేయలేకపోతాను. థీసిస్ ఉంది. థీసిస్ టాపిక్ ప్రెజెంట్ చేయాలి అందరి ముందు. చేయలేకపోతాను. దానివల్ల నేను ఇంటెలిజెంట్ అయినా కానీ, నేను ఇంటెలిజెంట్ అని
అసెస్ చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు. దానివల్ల నా అకాడమిక్స్ అనేవి దెబ్బతింటాయి. పైగా ఈ రోజుల్లో అకాడమిక్స్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ మీరు అది కమ్యూనికేట్ సరిగ్గా చేయలేకపోతే మీకు ఆబ్వియస్‌లీ మీకు ప్రొఫెషనల్‌గా ఇష్యూస్ వస్తాయి. సో, కరిక్యులర్‌గా అట్లా ఎఫెక్ట్ అవుతారండి. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌గా ఎట్లా ఎఫెక్ట్ అవుతారు అంటే స్టేజ్ ఫియర్, ఇంటెన్స్ స్టేజ్ ఫియర్ ఉంటుంది. వీళ్ళని ఫోకస్‌లో పెడితే, ఆన్ ద స్పాట్ పెడితే కనుక వీళ్ళు తట్టుకోలేరు. సో, దీనివల్ల వీళ్ళు కల్చరల్స్‌లో పార్టిసిపేట్ చేయడమే కాదు, వెళ్ళటం కూడా ఆపేస్తారనమాట. సో, ఎక్కడో టాలెంట్ ఉన్నా గానీ బయటకు చూపించుకోలేక దూరంలో ఉండి సతమతమైపోతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి డేటింగ్ కూడా ఇష్యూ అవుతది. డేటింగ్ అంటే మనకు నచ్చిన వాళ్ళతో రొమాంటిక్ కనెక్షన్స్ ఫార్మ్ చేసుకోవటం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి, అవి కూడా ప్రాబ్లమ్ అవుతది. వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ చేసి ఎవరినైనా మ్యారేజ్ చేసినా కానీ వాళ్ళతో ఓపెన్‌గా ఉండకపోవటం, వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రీగా మూవ్ అవ్వకపోవటం వల్ల భార్యకి, భర్తకి మధ్యలో కూడా మనస్పర్ధలనేవి వస్తూ ఉంటాయి. జాబ్స్‌లో కూడా వీళ్ళు ప్రమోషన్స్ అవి తొందరగా జరగవు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగుండవని చెప్పో, లేకపోతే ఎక్కువ భయపడతారని చెప్పో, అందుకని హైయర్ రోల్స్ కానీ, కొంచెం పవర్‌ఫుల్ రోల్స్ కానీ వీళ్ళకి ఇవ్వకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఫిజికల్‌గా కానివ్వండి, ఎమోషనల్‌గా కానివ్వండి ఎఫెక్ట్ అవుతారు. డెఫినెట్‌లీ కొంతమందికి ఈ ఇట్లా లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డిప్రెషన్ కూడా రావచ్చు. ఈ సోషల్ యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ కూడా మారొచ్చు. కొంతమంది నా లైఫ్ ముందుకెళ్ళలేదు, వేరే వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయొచ్చు. సో, అందుకని చెప్పి మీరు డెఫినెట్‌లీ మీకు ఇలాంటి సింప్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్‌లీ వచ్చి ఒక మంచి సైకియాట్రిస్ట్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. థాంక్ యూ.